ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక తమకు రావాల్సిన హక్కులు అందకపోవడం వల్లే చివరి ప్రయత్నంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె మార్గాన్ని ఎంచుకున్నారని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారు ఆర్టీసీ కార్మికులేనని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన విషయాన్ని కూడా జీవన్ రెడ్డి ప్రస్తావించారు. విలీన ప్రక్రియ పూర్తయి ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోని రిటైర్మెంట్ బెనిఫిట్స్, భద్రతలు ఆర్టీసీ కార్మికులకు కూడా చేరేవని అన్నారు. పెండింగ్లో ఉన్న 5 డిఏలు, పీఆర్సీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. అంటే ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని చెప్పని ఎవరు తలచు వారికి తెలియని పరిస్థితులలో వారికి లభించాల్సినటువంటి ఒక హక్కులు పొందలేనప్పుడు మాత్రమే సమ్మెకు పోయే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతుందో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సాధనలు అన్నాడు కేసీఆర్ గారికి ఏదైతుందో అండగా నిలిచి ముందు నడిచింది మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చెప్పక తప్పలేదు. అటువంటి ఒక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయగలిగినట్టయితే వారికి మెరుగైనటువంటి ఒక ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగానైతే 010 ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందో పీఆర్సీఏ కానీ, టీఏ కానీ అవన్నీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్సే కానీ కల్పింప చేయడం జరుగుతుందనే ఒక భావనతోనే మరి ఆర్టీసీ కార్మికులు ఉద్యమించడం ఆనాటి